నమస్కారం. నా పేరు శ్రీన్ కమల్ హిందూ. ఈరోజు నేను మీకు భారతదేశం యొక్క ప్రతిభా విశేషాలు 108 నిజాలు ద ఎటర్నల్లీ టాలెంటెడ్ ఇండియా 108 ఫ్యాక్ట్స్ అనే విషయంలో ఒక కొత్త వీడియోని పరిచయం చేస్తున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఎవ్రీ అప్డేట్స్ కోసం నా పేజ్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నేను మీకు చెబుతున్న విషయం ఏంటి అంటే కాలగణన నైపుణ్యం, స్కేలింగ్ ద ఎటర్నల్ టైం. అనంతమైన కాలగమనంలో ప్రతి క్షణం అత్యంత విలువైనది. కాలాన్ని లెక్కించడంలో పాశ్చాత్యులు అనేక సార్లు తడబడ్డారు, క్యాలెండర్లు సరిదిద్దుకున్నారు. కానీ భారతీయుల కాలగణన విధానం సంశయరహితమైనది, ఖచ్చితమైనది, పరిపూర్ణమైనది. లిప్తపాట నుండి కల్పాల వరకు, యుగాల వరకు కాలాన్ని ఖచ్చితంగా లెక్కించే విజ్ఞాన ఘనులు మన పూర్వులు. మన కాలగణన విధానం సశాస్త్రీయమైనది. కానీ పాశ్చాత్యుల కాలగణనలో సంవత్సరం అనేది మాత్రమే శాస్త్రీయమైనది. రోజులు, వారాలు, నెలలు ఇవేమీ ఖచ్చితంగా నిర్ధారించబడలేదు. అయితే మన భారతీయులు గ్రహగతులు, నక్షత్ర చలనం, భూభ్రమణం ఇలా అన్నింటినీ గణించి 100% ఖచ్చితమైన క్షణ, దిన, వార, పక్ష, మాసాదులను నిర్ణయించారు. సూర్యచంద్ర గతులలో తేడాలను సరిదిద్దే అధిక మాసాలను కూడా మన వారు ఆనాటికే వ్యవస్థీకరించారు. రోజు భూమి తన అక్షంపై గంటకు 1600 కిలోమీటర్ల వేగంతో తన చుట్టూ తాను తిరుగుతున్నది. దీనికి 24 గంటల సమయం పడుతుంది. దీనిలో సగం 12 గంటలు, మరో 12 గంటలు రాత్రి. ఒక పగలు ఒక రాత్రి కలిపి 24 హోరలు అవుతాయి. ఈ హోర శబ్దమే ఆంగ్లంలో హవర్గా మారింది. ఈ 24 గంటల భూభ్రమణ కాలాన్ని రోజు, పృథ్వీ దివసము అంటారు. భూమి సూర్యుని చుట్టూ గంటకు 1,00,000 కిలోమీటర్ల వేగంతో పరిభ్రమిస్తుంది. సూర్యుని చుట్టూ తిరిగే భూమి కక్షలో 1 డిగ్రీ చలనం సౌరదినం అనబడింది. భూమి చుట్టూ చంద్రుడు పరిభ్రమిస్తున్నాడు. చంద్రుని యొక్క కక్షలో 12 డిగ్రీల చలనం ఒక తిథిగా చెప్పబడింది. దీనినే చంద్రదినం అంటారు. ప్రపంచమంతటా వారానికి 7 రోజుల విధానం అమలులో ఉంది. ఇది భారతీయ సంప్రదాయం నుండి గ్రహించిన విధానం. అలాగే వారాల పేర్లు. ఇక గ్రహాలలో భూమికి దగ్గరగా ఉన్న గ్రహం చంద్రుడు, దూరంగా ఉన్న గ్రహం శని. 24 గంటలు లేదా హోరలలో 7 గ్రహాలు ఒకదాని తర్వాత ఒకటి గంటకు అధిపతిగా ఉంటాయి. అలా చక్రం సాగి 24 గంటలు పూర్తి కాగానే రెండవ దినపు మొదటి గంటకు ఏ గ్రహం అధిపతిగా ఉంటుందో ఆ పేరు ఆ రోజుకు నిర్ణయించడం జరిగింది. ఇలా వారాల పేర్లు రవివారం, సోమవారం అంటూ నిర్ణయింపబడినాయి. ఎంతటి సూక్ష్మ పరిశీలన, శాస్త్రీయ దృష్టితో మన వారు కాల విభజన చేశారో చూసారా? పక్షము, మాసం. అమావాస్య నాడు చంద్రుడు భూమికి, సూర్యునికి మధ్యలో ఉంటాడు. దీనిని 0 డిగ్రీగా తీసుకొని చంద్రుని భ్రమణం రోజుకు 12 డిగ్రీలు అయితే 15 రోజుల్లో 180 డిగ్రీలు పరిభ్రమిస్తుంది. దీనిని పౌర్ణమి అన్నారు. అమావాస్య నుంచి పౌర్ణమి వరకు ఉన్న ఈ 15 రోజులు శుక్లపక్షం, మిగిలిన 15 రోజులు చంద్రగమనం కృష్ణపక్షం. ఇలాంటి 2 పక్షాలు ఒక మాసం లేదా 30 రోజులు, 2 మాసాలకు ఒక ఋతువు, 12 మాసములు ఒక వర్షంగా నిర్ణయించారు. మన వారు కాలగణనలో ఆకాశమందు కనిపించే 27 నక్షత్రాలను గుర్తించి వాటిని 4 పాదాలుగా విభజించి ఆ వచ్చిన 108 పాదాలను ఒక్కొక్కటి 9 పాదాల చొప్పున ఒక రాశిని పేర్కొని సంవత్సరానికి మీన, మేష మొదలైన 12 రాశులను ఏర్పరిచారు. భూమి మీద ఈ రాశుల ఆధారంగానే సౌరమానంలో మాసాలు ఏర్పడ్డాయి. చంద్రమానం ప్రకారం 12 నెలలు 12 నక్షత్రాల ఆధారంగా ఏర్పడ్డాయి. ఈ 12 నక్షత్రాలు సాయంకాలం నుండి ప్రాతకాలం వరకు ఆ నెల రోజులలో పూర్తిగా కనిపిస్తాయి. వీని పేర్లు: చైత్రమాసం, చిత్రా నక్షత్రం; వైశాఖమాసం, విశాఖ నక్షత్రం; జ్యేష్ఠమాసం, జ్యేష్ఠ నక్షత్రం; ఆషాఢమాసం, ఆషాఢ నక్షత్రం; శ్రావణమాసం, శ్రవణ నక్షత్రం; భాద్రపద మాసం, పూర్వభాద్ర నక్షత్రం; ఆశ్వయుజమాసం, అశ్విని నక్షత్రం; కార్తీక మాసం, కృతికా నక్షత్రం; మార్గశిర మాసం, మృగశిర నక్షత్రం; పుష్యమాసం, పుష్య నక్షత్రం; మాఘమాసం, మఖా నక్షత్రం; ఫాల్గుణ మాసం, ఫల్గుణి నక్షత్రం. ఇవి వీటి పేర్లు. భూకక్ష మీద 23.5 డిగ్రీల ఉత్తర పశ్చిమంగా ఉన్నది. భూమధ్య రేఖ నుండి 23.5 డిగ్రీల ఉత్తర దక్షిణంగా సూర్యకిరణాలు లంబంగా పడతాయి. దీనిని సంక్రాంతి అంటారు. ఇలా ఒక సంవత్సరంలో 2 సంక్రాంతులు ఉంటాయి. భూమధ్య రేఖకు 23.5 డిగ్రీల ఉత్తరేఖను కర్కాటక రేఖ అంటారు. అలాగే 23.5 డిగ్రీల దక్షిణ రేఖను మకర రేఖ అంటారు. సూర్యకిరణాలు కర్కాటక రేఖ వైపు నడిచే కాలాన్ని ఉత్తరాయణమని, మకర రేఖ వైపు నడిచే కాలాన్ని దక్షిణాయనమని అంటారు. సంవత్సరం
భూమి సూర్యుని చుట్టూ ఒక గంటకు 1,00,000 కిలోమీటర్ల వేగంతో 96,60,00,000 కిలోమీటర్ల వేగం దూరాన్ని ప్రయాణించడాన్ని 365 రోజులలో పూర్తి చేస్తుంది. దీనినే మనం ఒక సంవత్సరం అంటాము. యుగాలు 4,32,000 సంవత్సరాలకు ఒకసారి 7 గ్రహాలు ఒక రాశిలో చేరతాయి. ఈ 4,32,000 సంవత్సరాలు కలిగిన కాలమే కలియుగం. 2 కలియుగముల కాలం ఒక ద్వాపర యుగం, 3 కలియుగముల కాలం ఒక త్రేతాయుగం, 4 కలియుగముల కాలం ఒక సత్య లేదా కృతయుగం. ఈ 4 కలియుగముల కాలము ఒక చతుర్యుగం అవుతుంది. అనగా 43,20,000 సంవత్సరాలు ఒక మహాయుగం, 72 మహాయుగాల కాలము ఒక మన్వంతరం, 14 మన్వంతరాల కాలము బ్రహ్మకు ఒక పగలు లేదా 1000 మహాయుగాలు. బ్రహ్మకు ఒక పగలు అంటే 432 కోట్లు ఒక దినము, అనగా ఒక పగలు ప్లస్ ఒక రాత్రి 864 కోట్ల సంవత్సరాలు. అలా బ్రహ్మకు ఒక సంవత్సరానికి 365 రోజులైతే 100 సంవత్సరాల వయస్సు ఉంది. బ్రహ్మ జీవితకాలం విష్ణువుకు ఒక రోజు. ఈ సృష్టి యొక్క వయస్సు కూడా బ్రహ్మ జీవితకాలంతో సమానం. హిందువులు నిత్య అనుష్ఠానంలో సంకల్పం చెబుతారు. దీనిని ఒకసారి పరిశీలిద్దాం. ఆ సంకల్పంలో శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణ ద్వితీయ ప్రార్థే శతవరాహకల్పే వైవస్వనంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్యప్రదేశే గంగాకృష్ణా గోదావర్యోర్మధ్యదేశే శోభనగృహే సమస్తదేవత బ్రాహ్మణ హరిహరగురుచరణ సన్నిధో అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానిన యయనామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ ఆశ్వయుజమాసే కృష్ణపక్షే దశమితిథౌ సోమవాసరే ఉత్తరాషాఢనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ అంటూ 2/10/2006 సంవత్సరాన్ని, నెలను, తేదీని సూచిస్తూ వివరించాం. ఋషుల అద్భుత పరిశోధనా పటిమకు ఈ కాలగణన ఒక తార్కాణం. గ్రహగతులను అనుసరించి కాలగణన చేసి వర్తమాన కాలంతో జోడించారు. అదే హిందువుల నిత్య అనుష్ఠానంలో చెప్పబడే సంకల్పం. ఇందులో పొందుపరిచిన కాలజ్ఞానాన్ని చూస్తూ ఉంటే మనకు మన పూర్వీకులు శాస్త్రీయ దృక్పథం పైన గౌరవము, ఆశ్చర్యం కలగటం లేదా? మీరే చెప్పండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఎవ్రీ అప్డేట్స్ కోసం నా పేజ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రపంచానికి భారతదేశం యొక్క విజ్ఞానాన్ని, గొప్పతనాన్ని తెలియజేయండి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, సనాతన హిందూ ధర్మచక్రం. థ్యాంక్ యూ సో మచ్.